శ్రీవారికి పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమంలో బేడి ఆంజనేయ స్వామి వారి దేవస్థానం నుంచి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు దంపతీయుతంగా ఆలయంలోకి ప్రవేశించి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించే కార్యక్రమాన్ని మనమందరం వీక్షిస్తూ ఉన్నాము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా. ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రభుత్వ పక్షాన పట్టు వస్త్రాలను సమర్పించటం అనేటువంటిది తిరుమల క్షేత్రం యొక్క సంప్రదాయం. కలియుగంలో ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఆధ్యాత్మిక తత్వం ప్రకాశిస్తూ ఉన్నా దేవతామూర్తులు ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక విశిష్టత, ఒక ప్రశస్తి, ఒక మహిమ ఉన్నట్లుగా మనకి పురాణాల ద్వారా తెలియబడుతూ ఉంది. కృతేతు నారసింహో అభూత్తు త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలో వెంకటనాయక. ఆ విధంగా కృతయుగంలో నరసింహస్వామి, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు, ద్వాపర యుగంలో శ్రీకృష్ణ పరమాత్మ, ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి. అటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధిలో బలిపీఠానికి నమస్కరించి బంగారు ధ్వజస్తంభానికి నమస్కరించి అనంతరం దేవాలయంలోకి ప్రవేశించడం అనేది ఇక్కడ ఆచారం. ధ్వజారోహణ కార్యక్రమంలో ఇందాక గరుత్మంతుణ్ణి బంగారు ధ్వజస్తంభం మీద ప్రతిష్ఠించడం జరిగింది. తదనంతరం స్వామివారికి పట్టు